ఓకే వ్యక్తిగత ఆరోపణలు వద్దులండి, వ్యక్తిగత ఆరోపణలు వద్దులకి అభిప్రాయం చెప్పు. నువ్వు వైసీపీ అధికారంలో కూర్చుందని చెప్పి ఆ ముసుగేసుకొని చెప్పుకో, మాకు అర్థం కాదు. ప్లీజ్ 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 ప్రసాద్ గారు అలాంటి ఆరోపణలు ఏవద్దు, అలాంటి ఆరోపణలు ఏవద్దు ప్లీజ్. ఓకే ఓకే దాసరి కిరణ్ గారు, దాసరి కిరణ్ గారు, వెంకటరెడ్డి గారు ఆరోపించిన అఖిల సత్యం గారు చెప్పినా కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైపు నుంచి ఉన్నటువంటి కృషి అటువైపు రెండు పార్టీల నుంచి కూడా ఉండట్లేదు. ఇది మీకు ఎక్కువగా గౌరవం ఇవ్వడమా, గౌరవం తగ్గించడం అనేటటువంటి ప్రశ్న వస్తుంది, ఏమంటారు? కిరణ్ గారు ఒక్క నిమిషం. నాకు ఇందాక అక్షర సత్యం గారు రావడంలో బ్రేక్ అయింది. ఇందాక జనసేన సంబంధించి మాట్లాడా, తెలుగుదేశం మీరు అన్నారు, ఎందుకంటే అంత పొగడాల్సిన అవసరం ఏంది ప్రధానమంత్రిని, మరీ విపరీతంగా పొగిడారు అని చెప్పి నెట్టింట కూడా చర్చ జరుగుతుంది. అంటే బాగా సోషల్ మీడియాలో కూడా విపరీతంగా అప్పుడు నాడేం మాట్లాడాడు చంద్రబాబు నాయుడు, నేడు ఏ విధంగా మోడీ గారిని పొగుడుతున్నాడు. ఆ రోజు టెర్రరిస్ట్ అన్నటువంటి వ్యక్తి టెర్రరిస్ట్ అల్లా ఇవాళ ఏ విధంగా దిక్సూచి అవుతాడు దేశానికి అని చెప్పి నెట్టింటి జరుగుతున్నటువంటి చర్చ, సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. దాన్నే ఇందాక మీరు ఒక మోడరేటర్ గా శివ గారు ప్రశ్నించారు తెలుగుదేశాన్ని. ఆయన ఏం ప్రధానమంత్రి గారిని పొగిడితే తప్పేంటి అన్నాడు. మరి నల్లబెల్లుల్లో వెళ్ళటం తప్పే కదా. ప్రధానమంత్రి గారి భార్యనే ఏలనాడాడు, ఈ దేశాన్ని ఏం వెళ్తావు అని చెప్పి మాట్లాడడం తప్పే కదా. ప్రధానమంత్రి గారిని రాజకీయంగా విమర్శలు చేయొచ్చు, నువ్వు పెళ్ళాన్ని చెప్పుకున్నాడు దేశాన్ని ప్రధానమంత్రి కదా. ఇప్పుడు ప్రధానమంత్రి గారిని పొగిడితే తప్పేంటి అన్నప్పుడు దానికి సంబంధించి ఆల్రెడీ ప్రసాద్ గారు వివరణ ఇచ్చారు. వాళ్ళు ఏ విధమైన విమర్శలు చేస్తారో. వెంకటరెడ్డి గారు ప్రసాద్ గారు ఓకే ప్లీజ్ ప్లీజ్ కిరణ్ గారు శివ గారు. ఇప్పుడు ప్రధానమంత్రి గారే కదా, ఆ రోజు కూడా ప్రధానమంత్రి గారే కదా. నల్లబెల్లులు వదిలి నువ్వు ఇది రాష్ట్రానికి ప్రధానమంత్రి ఆయన భారతీయ జనతా పార్టీ మీటింగ్ వస్తుంటే ఇదే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం మేము బతికామా సత్యామా చూడటానికి వస్తున్నావా? మా రక్తం మరిగిపోతుంది, ఈ మోడీకి అసలు బుద్ధి జ్ఞానం లేదని చెప్పి మాట్లాడింది మీరే కదా. ఇవాళ మోడీ అంత గొప్పవాడు లేడని చెప్పి అక్కడ సాష్టాంగ నమస్కారాలు ఒకటే పడలా, వెళ్ళి రెండు కాళ్ళు చేశారు అక్కడ డయాస్ మీద. మనం మాట్లాడేటప్పుడు రాజకీయాల కోసం దిగజారొచ్చు. వాళ్ళు ఆగితే మాట్లాడతాను సార్. ప్లీజ్ కంటిన్యూ సార్. ఒకటి, జనసేన పార్టీ మీద వెంకటరెడ్డి గారికి అంత ప్రేమ చూపించాల్సిన అవసరం లేదు. జనసేన కార్యకర్తలు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే మా అధినేత మేము చూసుకుంటాం, దానికి వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇబ్బంది పడిపోవాల్సిన అవసరం లేదు. 175 175 సింగిల్ గా చేయండి అని వాళ్ళే చెప్తారు, అన్ని స్థానాల్లో ఒంటరిగా రండి అని వాళ్ళే చెప్తారు, ఎన్ని సీట్లు ఎక్కడ తీసుకోవాలో వాళ్ళే చెప్తారు, ఎవరికి ఎక్కడ సీట్లు ఇవ్వాలో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళే చెప్తారు. లేదంటే వాళ్ళకి సంబంధించిన కొంతమంది ఉన్నారు పెద్దలని చెప్పి వాళ్ళతో చెప్పిస్తారు, వాళ్ళతో ఉత్తరాలు రాపిస్తారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మా పార్టీని ఎట్లా నడపాలి, మేము ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, మేము ఎవరితో పొత్తులోకి వెళ్ళాలి, ఎవరితో కలిసి పోటీ చేయాలి, ఇవన్నీ కూడా మా పార్టీ అంతర్గత వ్యవహారం మా పార్టీ చూసుకుంటది, మా అధినేత చూసుకుంటారు. సో ఇందులో వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను. నెంబర్ 2 ఏంటంటే మోదీ గారిని అలా తిట్టారు ఇలా తిట్టారు అంటుంటే అసలు మోదీ గారి సెక్యూరిటీకే ప్రాబ్లం వచ్చే విధంగా మీరు ప్రవర్తించారు కదా. ఆయన వచ్చినప్పుడు మోదీ గారి విషయంలోనే పోలీస్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని మీరు వాళ్ళ డ్యూటీలు చేయకుండా అట్లీస్ట్ వాళ్ళు బేర్ మినిమం డ్యూటీ చేస్తుంటే ఆ టవర్స్ మీద ప్రజలు ఎక్కే పరిస్థితి ఉండదు, ఆడియో కన్సోల్ దగ్గరికి ప్రజలు దూసుకొచ్చే పరిస్థితి ఉండదు. ఇప్పుడు స్టేజు ఆ డీ జోన్ ఏదైతే ఉందో అది ఎస్పీజీ కంట్రోల్లో ఉంటది, మరి మిగతాదంతా పోలీసులు రాష్ట్ర పోలీసుల కంట్రోల్లోనే ఉంటది కదా. ఇక్కడ మాకు వచ్చిన అనుమానం ఏంటంటే ఇందాడు వెంకటరెడ్డి గారు చెప్తా ఉన్నారు పోలీస్ వ్యవస్థ అనేది ఎలక్షన్ కమిషన్ అండర్లోకి వెళ్ళిపోయింది అని. మేము అదే చెప్తా ఉన్నాం, ఎలక్షన్ కమిషన్ లో అండర్లో ఉన్న పోలీస్ వ్యవస్థ అందరికీ సమానంగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థ, అందరినీ సమానంగా చూడాల్సిన పోలీస్ వ్యవస్థ ప్రభుత్వానికి కొమ్ము కాసే విధంగా సభని ఫ్లాప్ చేయాలనే ఒక దురుద్దేశంతో వాళ్ళు దురుద్దేశంతో ప్లాన్ చేసినా కూడా సభ గ్రాండ్ సక్సెస్ అయింది. ఇక్కడ సభ మంచిగా జరగలేదని మేము చెప్పట్లా, సభ గ్రాండ్ సక్సెస్ అయింది. మా వాలంటీర్ల కృషి ఎంతో ఉంది, మా వాలంటీర్స్ ఎంతో కష్టపడ్డారు ఈ సభ జరగటం కోసం. ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన పోలీస్ వ్యవస్థ, అక్కడున్న పల్నాడు ఎస్పీ గారు, అక్కడున్న ఇతర పాల్ అనే ఎవరో ఇంకో పోలీస్ అధికారి ఉన్నారంట ఆయన, వీళ్ళంతా కూడా నిష్పక్షపాతంగా చేయాల్సిన వ్యక్తులు వీళ్ళు ఒక పక్షానికి కొమ్ము కాసే విధంగా వ్యవహరించారని అనుమానం ఉంది. కాబట్టి నిన్న మా నాయకులు వెళ్ళి ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేశారు. ఆ ఎలక్షన్ కమిషన్ చెప్పాలి
ఎలక్షన్ కమిషన్ కి ఈ పోలీసులు వివరణ ఇచ్చుకోవాలి. ఈ ఉన్నత స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు, డీజీపీ స్థాయి వ్యక్తి, వీళ్ళు వివరణ ఇచ్చుకుంటారు. దాన్ని వెంకటరెడ్డి గారో లేకపోతే ఇంకొకళ్ళు లేకపోతే వైసీపీ వాళ్ళు వీళ్ళు వెనకాల వేసుకురావాల్సిన అవసరం లేదు. నిజంగా పోలీసులు నిష్పక్షపాతంగా చేసి ఉంటే, ఒకవేళ విగ్రహాన్ని ఎలో చేసి బొకేలు ఎందుకు ఎలో చేయలేదు అనే ఒక దాని మీద కూడా వివరణ ఇవ్వాలనుకుంటే పోలీస్ వ్యవస్థ ఎలక్షన్ కమిషన్కి ఇచ్చుకుంటది. ఎందుకంటే మేము కంప్లైంట్ చేశాం కాబట్టి. దానికి మీరు పోలీసులు వెనకాల వేసుకురావాల్సిన అవసరం లేదు. నెంబర్ 2. ఇంకోటి ఏంటంటే, అప్పుడు తిట్టారు ఇప్పుడు పొగిడారు అంటే, అసలు బెయిల్కి జైలుకి మధ్య ఊగిసలాడుతున్న పార్టీ అని కురసాల కన్నబాబు గారు, ఇందాక సప్తగిరి ప్రసాద్ గారు కూడా చాలా వివరాలు చెప్పారు. ఎవరెవరు ఎన్నెన్ని బూతులు తిట్టారో జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళంతా ఇప్పుడు ఎక్కడున్నారో కూడా చెప్పారు. అంబానీ వాళ్లే మా ఫాదర్ని చంపించింది, అంబానీ వాళ్లే రిలయన్స్ స్టోర్లు తగలబెట్టండి, వాళ్ళ టవర్లు తగలబెట్టండి అని చెప్పి ఆ రోజున రెచ్చగొట్టిన వీళ్ళు ఈ రోజున అదే అంబానీ గారు కదా, అదే పరిమళ నత్వానీ గారు కదా, అదే జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి రాజ్యసభ ఇచ్చి వాళ్ళని సత్కరించి పూల బొకేలు ఇచ్చి వాళ్ళకి మొమెంటోలు ఇచ్చి వాళ్ళు వచ్చినప్పుడు సత్కారాలు సన్మానాలు ఎందుకు చేశారు? ఆ రోజున రాష్ట్ర ప్రయోజనాల కోసం కూటమి విడిపోయింది. ఏది రాష్ట్రానికి రావాల్సిన కొన్ని స్పెషల్ స్టేటస్ కాదు ప్యాకేజ్ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పటం, వీళ్ళు ఒప్పుకోవటం, తద్వారా కొంత మిస్కమ్యూనికేషన్ జరగటం, మిస్అండర్స్టాండింగ్ జరగటం, ఇవన్నీ దరిమిలా జనసేన పార్టీ బయటకు వచ్చేసింది, తెలుగుదేశం పార్టీ బయటకు వచ్చేసింది. ఒక డిస్టర్బెన్సెస్ లో ఆ రోజు కూటమి విడిపోయింది. అందులో భాగంగానే మళ్ళీ కూటమి కలవాలంటే బీజేపీ అధిష్టానం ఇనీషియల్ గా మనం ఆ రోజున స్మూత్ గా విడిపోలేదు కదా, మనం విమర్శలు పెద్ద పెద్ద విమర్శలు చేసుకుని విడిపోయాం కదా, మనం మళ్ళీ ఎందుకు కలవటం అని వాళ్ళు విముఖంగా ఉండొచ్చు, విభావంగా ఉండొచ్చు. కానీ ఈ రోజు రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ మనం స్టేట్ కెనాట్ ఎఫర్ట్, మనం చేయాలి. రాష్ట్ర ప్రయోజనాల కోసం మనం అందరం వెళ్తేనే రాష్ట్రంలో ఉన్న ఒక నిమిషం సార్ శివ గారు, ఒక నిమిషం, రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్ని మనం మళ్ళీ గాడిలో పెట్టగలం అని చెప్పి ఆ రోజున ఇబ్బందికరమైన పరిస్థితుల్లో విడిపోయాం. మళ్ళీ రాష్ట్ర ప్రయోజనాల కోసం విడిపోయాం. పర్సనల్ ఈగోస్ ఏం లేవు, పర్సనల్ గా వ్యక్తిగత కారణాల ద్వారా విడిపోలేదు. ఆ రోజున రాష్ట్రానికి 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ఫైట్ చేశారు కేంద్రంతో మనం చూసాం కదా, ఎంత వీరోచితంగా పోరాడారు మనం చూసాం కదా. ఇచ్చిన ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానివ్వండి, లేకపోతే లేకపోతే హౌసెస్ కానివ్వండి, లేకపోతే మన రాష్ట్రానికి రావాల్సిన నిధులు కానివ్వండి, రైతులకు వచ్చే సబ్సిడీ కానివ్వండి, ఇస్తున్నది కూడా కేంద్ర ప్రభుత్వం వీళ్ళ ఫోటోలు వేసుకుని రాష్ట్రానికి రావాల్సిన ఏ విషయం. కిరణ్ గారు ప్లీజ్ మనకు సమయం లేదు. కంక్లూజన్ టైం ప్లీజ్. ఎమ్మెల్యేనో ఒక ఎంపీనో విమర్శ చేస్తే దానికి ఒక పార్టీ అధ్యక్షుడికి ఈక్వల్ అని వాళ్ళు ఒప్పుకుంటే దాని మీద మనం వివరణివ్వచ్చు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేగా అవతల పార్టీలో ఉన్నాళ్ళు, ఆ ఎమ్మెల్యే సార్ ఆయన ఆగమండి నేను మాట్లాడి, ఒక ఎమ్మెల్యే గానో ఒక ఎంపీ గానో ఫినిష్ చేస్తాను. ఒక 10 seconds ఇవ్వండి నాకు. నేను మీరు ఆగమన్నప్పుడు నేను ఆగాను కదా ఇందాక. ఒక నిమిషం ఆగండి, ఒక నిమిషం 10 seconds. జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయలేదని నేనే చెప్పడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారే చెప్పారు. ఏది ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కేంద్రాన్ని నేనేం అడగలేను, నాకు సరైన మెజారిటీ అంటే 22 మంది ఎంపీలను గెలిపించినా కూడా నాకు మెజారిటీ లేదు అనే ఒక అభద్రతా భావం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో దానికి సంబంధించి మేము క్వశ్చన్ చేస్తా ఉన్నాం. ఆయన ఏమి చేయలేదని మేము చెప్తా ఉన్నాం. కాబట్టి ఆ రోజు విమర్శించుకున్నారు, ఈ రోజు శివ గారు ఇప్పుడు ఒక బొత్స సత్యనారాయణ గారు మాట్లాడారు, లేదా వాళ్ళు మాట్లాడారు, ఒక ఎమ్మెల్యేగా వాళ్ళు మాట్లాడారంటే ఎమ్మెల్యేగా ఒక పార్టీలో ఆ పార్టీ అధ్యక్షుడి నిర్ణయం ప్రకారం ఆ రోజు ఉన్నటువంటి దాని ప్రకారం మాట్లాడతారు. దానికి ప్రధానమంత్రికి ఈక్వల్ ఒక ఎమ్మెల్యే, దానికి ఒక ఎమ్మెల్యే ఈజ్ ఈక్వల్ టు చంద్రబాబు నాయుడు అని వాళ్ళు ఒప్పుకుంటారు. అంటే ఒక పార్టీ అధ్యక్షుడిగా వాళ్ళు మాట్లాడుతున్నటువంటిది ఏంటి, ఓ ప్రధానమంత్రిగా ఆయన మాట్లాడింది ఏంటి, ఒక రాష్ట్ర అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మాట్లాడింది ఏంటనే దాని మీద డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఒక సంస్థ చైర్మన్ గారు మాట్లాడేదానికి, అక్కడ ఉన్న ఒక ఎంప్లాయీ మాట్లాడేదానికో, లేదంటే అక్కడ దాంట్లో ఉన్నటువంటి ఒక డైరెక్టర్ మాట్లాడేదానికో తేడా ఉండదా? సో ఇప్పుడు వాళ్ళు ఏమన్నారు, ప్రధానమంత్రి మోడీ గారిని ఆ రోజు నానా మాటలు కదా, అది కూడా ప్రధానమంత్రి హోదాలని మాట్లాడింది. ఈ రోజు కూడా ప్రధానమంత్రి గారిని పొగిడేస్తుంటే మీ తెలుగుదేశం వాళ్ళే తిట్టుకుంటున్నారు. మరి ఎంతగా దిగజారిపోవాలా రాజకీయాల కోసం? జగన్మోహన్ రెడ్డి గారిని ఒక వ్యక్తిని ఎదుర్కోవడం కోసం చంద్రబాబు నాయుడు ఎంతగా దిగజారిపోయి మాట్లాడాడని మీ తెలుగుదేశంలో సెక్షన్ ఆఫ్ సోషల్ మీడియా ఏం పెడుతుందో చెక్ చేసుకోండి సార్. నేను వాళ్ళు మాట్లాడేటప్పుడు ఉన్నా, దయచేసి డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి. రాష్ట్ర ప్రయోజనాల కోసం విడిపోయామని కిరణ్ గారు మాట్లాడితే పొద్దున పళ్ళు నవ్వుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం విడిపోయారు అన్నారు కదా. ఇప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కానీ మోడీ ఏమి ఇచ్చాడని చెప్పి మళ్ళీ వెళ్ళి పొత్తులో పెట్టుకున్నారు. ఆ రోజు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, పాచిపోయిన లడ్లు అని చెప్పి విడిపోయాం అన్నారు. ఇవాళ ప్రత్యేక హోదా జాయిన్ అవడానికి
ఆ రోజు రాష్ట్రాన్ని విభజన రాష్ట్రాన్ని మోడీ ఇంకా అన్యాయం చేశాడని చెప్పారు. ఈ రోజు ఏం న్యాయం చేశాడని మళ్ళీ ఈ 4 ఏళ్లలో ఇంకేం న్యాయం చేశాడు, ఇప్పుడు ఇంకేం న్యాయం చేయబోతున్నాడు ఏమన్నా చెప్తే మీరు జాయిన్ అయ్యారా? రెండోది, ప్రధానమంత్రి మోడీ గారు నేను ఒక మాట మాట్లాడాడు సభలో, 10 లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చాం మేము అని. ఇక్కడ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి ఇల్లు కట్టిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఏం చెప్పింది, మేము 10 లక్షలే ఇచ్చి అదనంగా 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కట్టించుకుంటున్నాడు అని చెప్పి ఇండైరెక్ట్ గా ప్రధానమంత్రి మోడీ గారు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కితాబు ఇచ్చాడు. అన్నారు మేము ఒక్కొక్క నియోజకవర్గానికి 5,000 10,000. ఓకే 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 సత్యగిరి ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూజన్ ప్లీజ్. మాట్లాడటానికి ప్లీజ్ అర్థం చేసుకోవాలి. వాళ్ళ మీటింగ్ వాళ్ళే ఒప్పుకొని ఇండైరెక్ట్ గా ఆ ఏడుపు మా మీద ప్రదర్శిస్తా ఉన్నారు. రైట్ ప్రసాద్ గారు ప్లీజ్ కంక్లూజన్ ప్లీజ్. ఇప్పుడు నేను ప్రధానమంత్రి గారు వచ్చి మాట్లాడి 10 లక్షలు ఇల్లు ఇచ్చాము, ఒక ఇల్లు కూడా ఇక్కడ కనిపించడం లేదు అని చెప్పి దాని అర్థం మేము 31 ఇచ్చామని చెప్పేది కాదు. వీళ్ళు ఊరికే 31 లక్షలు ఇచ్చాము 40 లక్షలు ఇచ్చాము ఊరికే అంకెలు చెప్పుకోవడం తప్పించి ఏం ఉండదు. ఆయన ఏం చెప్పాడు, నేను మీటింగ్ లో మేము 10 లక్షలు ఇల్లు ఇచ్చాము, ఇక్కడ ఒక ఇల్లు కూడా కనిపించలేదు, ఇళ్ల కోసం ఇచ్చిన డబ్బులన్నీ దాని కూడా వేరే దానికి డైవర్ట్ అయిపోయినాయి అని చెప్పి దాని అర్థం. ఈ వైసీపీ వాళ్ళు ఈ విధంగా రిసీవ్ చేసుకుంటే దానికి మనమే అర్థం చేసుకున్నాం. మా సభ బాగా గ్రాండ్ సక్సెస్ అయింది, ఎన్ని కుట్రలు ఎన్ని కుతంత్రాలు జరిగినా మాకు సక్సెస్ అయింది. నేను ఒకటే చెప్తున్నా ఈ ప్రైమ్ లైన్ చర్చ ద్వారా, అధికారులు అప్రమత్తంగా పనిచేయండి. మీరు ఇంకా కూడా వైసీపీ ట్రాప్ లో ఉన్నారు, ఎలక్షన్ కమిషన్ యొక్క విజిల్ లో ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాక్షాత్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గిరీషా గారు సస్పెండ్ అయి ఉన్నారు ఎలక్షన్ అవకతవకలకు పాల్పడి. మీరు కూడా ఆ స్థాయిలో తీసుకురావద్దండి. పోలీస్ అధికారులు కూడా నేను ఒకటే చెప్తున్నాను, చిత్తశుద్ధితో పనిచేయండి. మీరు ఇంకా కూడా వైసీపీ ట్రాప్ లో ఉంటే వెస్ట్ బెంగాల్ డీజీపీ గారు సస్పెండ్ అయిన విషయాన్ని ఒక్క నిమిషం ప్లీజ్, ఒక్క నిమిషం నాకు ఒకే నిమిషం అండి. వెస్ట్ బెంగాల్ డీజీపీ గారు సస్పెండ్ అయిన విషయాన్ని గుర్తు పెట్టుకోండి. ఏ మాత్రం కనికరం లేకుండా సస్పెండ్ చేసింది వెస్ట్ బెంగాల్ డీజీపీని. కాబట్టి జగన్మోహన్ రెడ్డి కాపాడతాడు ఇంకొకరు కాపాడతాడు అనే భ్రమంలో ఉంటే నష్టపోయేది. కాబట్టి నవ్వు వస్తుంది సార్. రైట్ రైట్ ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సత్యగిరి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ వెంకటరెడ్డి గారు, థ్యాంక్ యూ సో మచ్ దాసరి కిరణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అక్షర సత్యం గారు. అందరికీ ధన్యవాదాలు డిబేట్ లో పాల్పంచుకున్నందుకు. ఓవరాల్ గా చూసుకుంటే ఒకరి మీద ఒకరు విమర్శలు అయితే కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ప్రజాగలం సభ విఫలం చేసేందుకు ఇటు పోలీసులను అడ్డు పెట్టుకుంది వైసీపీ అంటూ కూడా కూటమి సభ్యులు విమర్శిస్తుంటే, అసలు మీకు సభ నిర్వహించడమే చేత కాలేదంటూ కూడా వైసీపీ విమర్శిస్తుంది. మరోవైపు అక్షర సత్యం లాంటి ఎనలిస్టులు మాత్రం మొత్తం ఈ సభా నిర్వహణలో కావచ్చు మిగిలిన కార్యక్రమాల్లో కావచ్చు జనసేన పార్టీని తక్కువ చేసే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అది జరిగితే కూటమి యాత్ర కూడా సిద్ధమవుతుంది. అయితే ప్రచారం ఎంత పీక్స్కు చేరుకుంటుందో విమర్శలు ప్రతి విమర్శలు కూడా అంతే స్థాయిలో చోటు చేసుకుంటున్నాయి.